బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు నేతన్నలపై శవరాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు పొన్నం ప్రభాకర్. నేతన్నల ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని గుర్తు చేశారు. చేనేత బోర్డును రద్దు చేసిన ఘనత బీజేపీ పార్టీకే దక్కుతుందన్నారు. రెండు పార్టీలు మాయమాటలు నమ్మి నేతన్నలు నమ్మొద్దన్నారు పొన్నం. గత 10 సంవత్సరాలుగా ఈ రెండు ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. కేంద్రంలో ఇప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చి 4 నెలలు మాత్రమే అయింది. కానీ నేతన్నల పేరు మీద శవ రాజకీయాలు ఈ రెండు పార్టీల నేతలు కలిసి వాళ్లకున్నటువంటి హిడెన్ ఎజెండా స్నేహితం మేరకు కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా వారు చేస్తున్న రాజకీయాన్ని అటు నేతన్నలకు కానీ ఇటు ప్రజలందరూ కూడా వాస్తవాలు చెప్పాలనేటువంటి ఆలోచనతోటి మేమందరం కూడా కలిసి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తూ ఉన్నాం. మేము ఎప్పటికైనా మీరు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి తీసుకుంటే నేతన్నల ప్రయోజనం కొరకు ఏదైనా నిర్ణయం తీసుకుందంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్ప వేరే ప్రభుత్వం కానే కాదు అని బల్ల గుర్తి చెప్పగలుగుతాం. ఎందుకంటే మేము అటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం. మేము ఈరోజు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలో ప్రభుత్వంగా ఎన్నడూ కూడా ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళం వస్త్ర ప్రపంచం మీద ఇండస్ట్రీ మీద జీఎస్టీ వేయలే. 12% జీఎస్టీ చేసి దాని తదుపరి అదనంగా అనేక రకాలుగా వాళ్ళని వేధించే విధంగా ప్రయత్నం జరుగుతూ ఉంది. దాంతో పాటుగా జాతీయ చేనేత బోర్డును రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వం. దాంతో పాటుగా జాతీయ టెక్స్టైల్ బోర్డును రద్దు చేసింది. మహాత్మా గాంధీ బున్కర్ బీమా యోజన రద్దు చేసింది. అదేవిధంగా ఐసిఐసిఐ